హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. అండ్ దిస్ ఇస్ శివ. అండ్ ఈరోజు కంటెంట్ ఏంటంటే నార్మల్గా ఎత్తిగానే అన్నాం అండ్ రెసిపీ చేద్దాం అనుకున్నాం. అండ్ మా అమ్మకైతే మంచూరియా ఇష్టం. లెట్స్ ట్రై వెజ్ మంచూరియా. అదిగో ఫస్ట్ ఎత్తుకొని వాటర్ ఉంటున్నాం. వాటర్ పోసుకొని బాయిల్ చేద్దాం. జస్ట్ పెద్ద బాయిల్ చేసుకున్నాం. ఇప్పుడు తీసుకొని మెప్పుకొని సన్నగా నడకండి, సారీ కొయ్యండి. How did that he took up daddies? Few moments later. నా పగబట్టి కూడా రాకూడదు. సపరేట్ చేసుకున్న సోయా చిక్స్ని ఒక బౌల్లో వేసుకొని దానికి తగినంత కొంచెం పిండి అలా 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 చల్లుకొని, వావ్ నైస్. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు వంటి పసుపు అండ్ కారం పొడి, పొడి సరిపోయేంత ఉప్పు అలా అలా చల్లుకొని వేసుకొని, తెచ్చుకున్న పెరుగు అలా అలా వేసుకొని, ఇంకేమంది కసా పిసా కలుపులు ఉండడే. ఫైనల్గా కలుపుకున్నంతా ఒక సైడ్ పెట్టేసుకొని ఇప్పుడు నూనెలో వేద్దాం. ఓకే, 2 స్పూన్లు నూనె అలా అలా పోసుకొని చేసుకుని ఒక్కొక్కటి అలా అలా ఇది కరెక్ట్ వే. ఇష్టం మంత పెడితే ఎప్పుడు అయితే ఫైనల్ ఫస్ట్ ని సైడ్ కట్ చేసుకున్నాం. నెక్స్ట్ పాక్ చేసుకున్నాం. వాటర్ మిక్స్ కలపడం చెంచుతుంది. వేరు అండ్ వీటితో పాటు ఇందులో కొంచెం వేసుకున్నాం అనుకో, కొంచెం సోయా చిక్స్కి మంచిగా పట్టుకుంటాయి. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, కొంచెం
స్పూన్ వేస్తాం. రైట్. కొంచెం అల్లం కొంచెం వెల్లిగడ్డ పేస్ట్. ఫైనల్గా కొంచెం పెరుగు వేసుకున్నాం, టేస్ట్ బాగుంటుంది. ఇంకేమున్నది? తప్పేయ. నా డౌట్, ఈ మంచూరియా కోసమా టమాటా కర్రీ కోసమా?